ఎంకరేజ్ ఇవ్వాలో నోరు తెరిచిన కాడ నుంచి దరిద్ర కొట్టు మాటలు, శాపనార్థాలు, పనికి మళ్ళీ పాపిష్టి మాటలు కాదు. అబద్ధాలు ఆడకుండా చెప్పండి. వాడు సౌమ్యంగా ఉన్నంత వరకు మా అబ్బాయి మంచివాడు, మా అబ్బాయి రత్నం, మా అబ్బాయి అది అంటావు. వాడు కొద్ది రివర్స్ గేరేసాడు అనుకో, నువ్వు జావా నీ దినం చేయ అంటావా? అబద్ధాలు ఆడకుండా చెప్పు అంటా. నన్ను చేతులు ఎత్తండి. ఇగో షో చేయొద్దు. నీకు ఆవేశం కట్టలు తెంచుకున్నప్పుడు అని చండాలంగా మాట్లాడతావు, లేదు చెప్పు, చేతులు ఎత్తు. షో చేయొద్దు. నా దగ్గర ఆడతావు నాటకం, దేవుడి దగ్గర ఆడతావు, ఎత్తు చేయొద్దు. లైవ్లో ఉన్న వాళ్ళు ఏమనరా ఇల్లు అసలు? ఏమ్మా మీరేమనరా? చేయొద్దమ్మా. మరి జూమ్లో కనపడుతుందా నవ్వుకుంటా? పాపం వచ్చినప్పుడు ఏం మాట్లాడతావు నువ్వు, నీకు తెలీదు. ఒప్పుకో, దిద్దుకో. ఎంత టెంప్టేషన్ వచ్చినా, ఎంత కోపం వచ్చినా, ఎంత శోధన వచ్చినా అక్కడ బ్యాలెన్స్ అయి నువ్వు నేను చెప్పినట్టు పలుకును. నువ్వు వేధిస్తున్న కొడుకునైనా, శోధిస్తున్న కూతునైనా సరే, నువ్వు ఇదే మాట, నువ్వు ఈ రోజు నన్ను నేర్పిస్తున్నావు, కానీ ఒకరోజు వస్తుంది నువ్వే గొప్ప పాత్ర అవుతావు. నువ్వే గొప్ప పాత్ర అవుతావు నా కుమార్తె, నువ్వే గొప్ప పాత్ర అవుతావు నా కుమారుడు అని వాడు అదే రిలీజ్ అయ్యి అదే మాట్లాడు. ఖచ్చితంగా అలా కాకపోతే అప్పుడు అరే బజారంతా నన్ను చూసి వస్తుంటే మమ్మీ నువ్వు గొప్పడు అవుతా ఉంటుంది. ఇంత జెండలు పడినాయి. నేను ఆమెను పదే పదే టార్చర్ చేస్తాను, అయినా సరే నువ్వు గొప్పడు అవుతా ఉంటుంది. ఏం చూసింది నాలో మమ్మ? ఒకనాడు కాబట్టి ఒకనాటికైనా వానిలో నువ్వన్న మాట ఎడల విశ్వాసం పుట్టిద్ది. అది రహస్యం. ఏం పుట్టింది? విశ్వాసం పుట్టింది. ఆ విశ్వాసమే శక్తివంతమై కార్యసిద్ధికి పూనుకుంటుంది. దేవుడు ప్రయోగించేది కూడా అదే. సీమోను ఎంత చంచలంగా ఉంటాడండి. సీమోను పేతురు నాయన ఏదొచ్చినా ఆగదు, ఆయనకు ఆవేశం పెచ్చు. ఆనందం వచ్చినా ఆపలేము, కోపం వచ్చినా ఆపలేము. అందరం మౌనంగా ఉంటే కత్తి తీసుకొని తలనరక పోయి చెవి దొరికాడు సీమోను పేతురు. జస్ట్ మిస్సు, మెడ మీద పడాల్సింది చెవి మీద పడింది. అటు తల అట్టనేసరికి అంత కోపం, తొందరపాటు. అలాంటి పేతుర్ని ప్రభు ఏమన్నాడు తెలుసా? సీమోను బర్యోనా నీవు ధన్యుడవు. అలాంటి టెంప్టేషన్స్ కలిగినటువంటి అస్థిరుడు, చంచలుడుగా ఉన్నటువంటి పేతురుని చూసి ప్రభు ఏమన్నాడు తెలుసా? నీవు కేఫా. అంటే ఏంటి రాజు? రాయి. నువ్వు కేఫా అంటే అర్థం ఏంటి? రాయి. చెంచలుని పట్టుకొని నువ్వు కేఫా అన్నాడు. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. స్థిరము లేనటువంటి స్థితిలో కోపావేశుడై ఉన్నటువంటి పేతుర్ని నువ్వు స్థిరముగా ఉండే రాయివి అని మాట్లాడాడు. ఆ వాక్కు రిలీజ్ చేశాడు. చివరికి పేతురు నిజంగా రాయి అంత స్థిరుడయ్యాడు. ఇంకా చెప్పాలంటే ఆది సంఘమునకు ఆరంభకుడు, ప్రారంభకుడు, స్తంభము వంటి వాడు కేఫా అయ్యాడు. అంటే ఆ మాట పట్టుకొని ఉంటాడు పేతురు. నా ప్రభువు నన్ను రాయన్నాడే, నా ప్రభువు నన్ను రాయన్నాడే, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తానన్నాడు. నా ప్రభు ఏంది ఇంత మాట అన్నాడు? నాకు అసలు ఇంత టెంపర్ అయితే పేతురు అలా అనుకొని ఉంటాడా అని ఆడుంది అని డౌట్ వచ్చింది. నేను చెబుతున్నా, 2 దోణెల నిండా చేపలు పట్టినప్పుడు అది చూసి విభ్రాంతి నొందిన పేతురు ప్రభు మోకాళ్ళ దగ్గర సాగిలపడి ఏమన్నాడో మీరు చెప్పండి. సరే ఏమన్నాడు మీరే చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే సీమోను పేతురు ఏమని ప్రకటించుకున్నాడు? నేను అయోగ్యుణ్ణి, నేను పాపాత్ముణ్ణి. అంటే ఆయన మనసులో అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. అయినా సరే ప్రభు అన్న మాట ఏంటి? నువ్వు మనుషులను బట్టే జాదరు అవుతావు, మనుషుల్ని బట్టే జాదరు అవుతావు. అరే చేపలు పట్టడమే నా చేత కాలేదు, నువ్వు చెబితే అని చేపలు పట్టే, లేకపోతే నా వల్ల కాలేదు, ఇంక నేను మనుషులను ఏం పడతాను? అయినా సరే నువ్వు అన్నావు కాబట్టి పడతాను. ఎంతమందికి అర్థమవుతుంది? మనం విడుదల చేసేటువంటి వాక్కు ఎంత శక్తివంతమో మీరు కొంచెం ఆలోచించండి. నీ పిల్లల వైపు చూసి, ఉద్యోగం రాలేదమ్మా, నాకు ఉద్యోగం రాలేదు అంటే చెప్పాలి. లేదు బేటా, ఖచ్చితంగా ఇస్తాడు దేవుడిని. వచ్చిద్ది నువ్వు మంచి ప్రయోజకుడు అవుతావు నాయన, మంచి ప్రయోజకురాలు అవుతావు. మనం కుటుంబానికి దీపం అవుతావు బేటా, నువ్వు దీపం అవుతావు తల్లి, నువ్వు నిలబడతావు బేటా, నువ్వు నిలబడతావు మా అని చెప్పాలి. నువ్వు అదే రిలీజియా. ప్రభువు చేసింది అదే, ప్రభువు చేసింది అదే. శుభకరమైన వాక్కును విడుదల చేస్తాడు. గానుగ చాటున దాక్కొని గోధుమలను దుళ్ళగొట్టుకుంటున్న గిద్యోనును చూసి ఎంత మాట అన్నాడండి. మనమైతే దేవుడి ప్లేస్లో మనం ఉంటే గానుగ చాటున దాక్కున్న పిరికి పంద రా అనేవాళ్ళం. మిథ్యానీయులకు భయపడి గానుగ చాటున దాక్కున్నావా, పిరికి పంద, దద్దమ్మ, చేతగానోడా, పనికి మాలోడా, అసమర్థుడా, రా అనేవాడు. ఇన్ని టైటిల్ పెట్టినా ఎందుకు వస్తాడు? ఇంకా అది దాక్కునేవాడు. ప్రభు అలా అనలా. చూడు, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము చదువు 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన ఏవాషునకు కలిగిన ఓఫ్రాలో మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. ఏవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము పరాక్రమం ఉందా గిద్యోనులో? ఆయన బలాఢ్యుడా? పరాక్రమవంతుడు దాక్కుంటాడా? పరాక్రమవంతుడు పౌరుషం కలిగి మీసములు తిప్పి
అందరి ఎదుట నిలబడతాడు ధైర్యంగా. పరాక్రమం అంటే అది. అరే గానుగు చాటును దాక్కొని గోధుమలను దొల్లగట్టుకొని పప్పం కట్టుకోవడానికి తిప్పలు పడుతున్నాడు చూసి పరాక్రమం గల బలాఢ్యుడా అంటాడు. ఎంతలా టైటిల్ ఇచ్చాడు చూడు. చివరికి మీరు చెప్పండి, గిద్యోను అనుకున్నది జరిగిందా, దేవుడు అన్నది జరిగిందా? పేతురు అనుకున్నది జరిగిందా, ప్రభు అన్నది జరిగిందా? పేతురు ఏమనుకున్నాడు? నేను పాపాత్ముడను, ప్రభువా నన్ను విడిచిపో. ఇది పేతురు అనుకున్నది. ప్రభు అన్నది లేదు లేదు, నిన్ను మనుషులను పట్టు జాలరిని చేస్తారా, నేను స్థిరము లేను అండి ప్రభువా. ఇది పేతురు అనుకున్నది. లేదు లేదు, నీవు రాయి అంత స్థిరముగా ఉంటావు, కదలని వాడుగా ఉంటావు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. ప్రభు అన్నదే జరిగింది. మొదటిసారి ఉపదేశం చేసినప్పుడు 3,000 మంది, మళ్ళా ఉపదేశం చేసినప్పుడు 5,000 మంది, 2 ప్రసంగములకే 8,000 ఆత్మలను సంపాదించిన ఘనత చరిత్ర పేతురుదే. కొడితే గడ్డి తెల్లారిలోగా వాడిని వల వేసాడంటే వల ఖాళీగా రాదిగా చేపలు పడాల్సిందే. అంత మహామేధావి పండితుడు విద్వాంసుడైన పౌలు వల్ల కూడా కాలేదు అన్న ఆత్మలు పట్టడం అలా. కానీ పేతురు వల తీసుకున్నాడంటే అవుట్. బాప్తిస్మాలు ఇయ్యలేక సావాలా, అంతమంది వస్తారు. అంత శక్తి ఎలా వచ్చిందంటే ప్రభువు పలికిన మాటల యందు అతడు విశ్వాసం ఉంచాడు. అతడు విశ్వసించినట్లుగా ప్రభు ఆ మాటలు పలుకుతాడంతే. నేను కూడా అదే రిలీజ్ చేస్తాను మీ మీద. ఎప్పుడు కూడా మీకు విడుదల వచ్చింది, మీకు జయం వచ్చింది, మీరు సంతోషించే రోజు వచ్చింది, మీరు కూడా 10 మందికి ఇచ్చే రోజు వచ్చింది, మీ తల ఎత్తబడే రోజు వచ్చింది, మీరు కూడా దేవుని కొరకు వాడబడే ధన్యకరమైన రోజు వచ్చింది, మీ బ్రతుకులు మీ కుటుంబాలు కూడా ఆశీర్వదించబడి వర్ధిల్లేటువంటి దినం వచ్చిందని. ఎందుకు? భౌతికంగాను ఆత్మీయంగాను కూడా మాట్లాడతాను. అదే విడుదల చేయమని దేవుడు చెప్పాడు కనుక. ఏబాయ్ ఎంతమందికి ఎక్కింది నేను చెప్పింది? నిజంగా అర్థమైందా? ఇప్పుడు నీ కుటుంబంలో అయినా, నీ పిల్లల దగ్గర అయినా, నీ దగ్గరకు వచ్చే ఏ వ్యక్తి మీద అయినా నువ్వు వినియోగించాల్సింది ఏది? శుభకరమైన వచనము, ప్రోత్సాహకరమైన వచనము, దీవెనకరమైన వచనము, ఆశీర్వాదకరమైన వచనం. ఎంతమంది సంతోషంగా వచ్చారో తెలుసా? కృంగిపోయిన వాళ్ళు, అన్న ఉద్యోగం వచ్చింది, అన్న జాబ్ వచ్చిందన్న, అన్న జాబ్ వచ్చిందన్న. ఆదివారం ఆ క్యూలో బయట నిలబడే జనాల్లో ఆ మాటలు చెప్పేవాళ్ళు ఎంతమందో. సంతోషంగా వచ్చాడన్న, ఎన్ని రోజులు ఏడ్చాను అన్న, జాబ్ ఇచ్చాడన్న, ఏసై జాబ్ ఇచ్చాడన్న, వచ్చి దగ్గర తీసుకొని ఈ జాబ్ ఎంపించోడా, ఇంకా ఉన్నత స్థితి ఉంది పో అని ప్రార్థన చేసి పంపిస్తా. ఇంకా ఉన్నత స్థితి ఉంది పో, ఇంకా దీవిస్తాడు, ఇంకా హెచ్చిస్తాడు, ప్రభు కోసం వాడబడు, ప్రభువును మర్చిపోదు పో అని చెప్పి పంపిస్తాం. ఏం లక్షల కోట్ల పరాక్రమము గల బలాఢ్యుడా. గిద్యోనులో జనం పిరికోండి చూశారు. గిద్యోను కూడా తనలో తాను పిరికోండి చూసుకున్నాడు. కానీ దేవుడు రివర్స్. దేవుడు గిద్యోనులో పరాక్రమము గల బలాఢ్యుడిని చూశాడు, తెలివిగల్లోని చూశాడు, జ్ఞానవంతుని చూశాడు, మిథ్యానీయుల్ని జయించే వీరుణ్ణి చూశాడు దేవుడు. దావీదులో గర్విష్ఠిని చూశాడు పెద్దన్న ఏలియాబు. నీకు గర్వం రాను, గర్విష్ఠుడు అన్నాడు. యెషయి గొర్రెలు కాసేవాడిని చూశాడు. యెషయి దావీదులో ఒక రాజు ఉన్నాడు అనుకోవాలి. వాళ్ళ సొంత అయ్యా, వాళ్ళ నాన్న. తెలుసా మీకు? ఏం పర్లేదు, నువ్వు చదివించింది ఏం చెబుతుంది అనుకోవద్దు. పోతే చదివించింది ఇంకోసారి చెబుతా. ముందు ఇది సీరియస్గా తీసుకోండి. దావీదులో గొర్రెల కాపరి